వైసీపీ పాలనలో తిరుమలను అవినీతిమయంగా మార్చారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, తిరుమలలో భక్తులకు పంపిణీ చేసే అన్న ప్రసాదాలలో నాణ్యత పెంచాలని డిమాండ్ చేశారు. టీటీడీ అధికారులు ప్రజాప్రతినిధుల మాట వినే పరిస్థితి కనపడడం లేదని మండిపడ్డారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల అంధకారం తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాధవిరెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి, కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వడం జరిగింది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని చెప్పి. అలాగనే మా కడప నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని పర్సనల్గా ఆకాంక్షిస్తున్నాను. అలానే దేవుణ్ణి అందరూ బాగుండాలని మొక్కుకోవడం జరిగింది.